హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు రొయ్యలతో ఒక స్పెషల్ రెసిపీ. ఇంట్లో బిర్యానీ చేద్దాం అనుకుంటే ఇంట్లో పిల్లలు గాని మా హస్బెండ్ గాని ఎప్పుడు చికెన్ బిర్యానీనా ఇంకేదైనా స్పెషల్ చేయొచ్చు కదా అంటున్నారు. అందుకనే ఈరోజు పిల్లల కోసం అదే విధంగా మా ఇంట్లో వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిన రొయ్యల పలావ్. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. అందులోనూ యూజ్ చేసింది టైగర్ రొయ్య చూడడానికి భలే టెంప్టింగ్ లా ఉందనుకోండి. ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చిందండి స్మెల్, దానికైతే కడుపు నిండిపోయింది. అంత టేస్టీగా ఉండిద్ది. అఫ్ కోర్స్ రొయ్యల పొలావ్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ కన్నా చాలా టేస్టీగా ఉంటది. తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూస్తానికి ఎంత కలర్ఫుల్ ఉందో టేస్ట్ వైజ్ అంతకు మించి ఉంటదిలే అండి. అందులోనూ సీ ఫుడ్ కాబట్టి పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినొచ్చు. ఎందుకంటే అంత హెల్దీ కాబట్టి. ఇంత టేస్ట్ ఉండడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారనుకుంటున్నారా? చెప్పడం ఎందుకండి, చలో మరి కిచెన్ కి. రొయ్యల పులావ్ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రొయ్యలు. నేను 1/2 kg వరకు, అందులోనూ పెద్దగా ఉన్న ఈ రొయ్యలను తీసుకున్నాను. నేను ఆల్రెడీ 3 times క్లీన్ చేసుకున్నానండి. అందులో క్లీన్ చేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమన్నా స్మెల్ ఉన్నా పోతుంది. ఇంకా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 spoon వరకు పసుపు, అదే విధంగా 1.5 spoon వరకు సాల్ట్, 1.5 spoon వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 spoon వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పు వరకు పెరుగు, అదే విధంగా 1/2 వరకు లెమన్ ని స్క్వీజ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ప్రతి రొయ్యకి చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది. ఇంకా ఫైనల్ గా ఇందులోకి కట్ చేసుకున్న 3 నుంచి 4 వరకు గ్రీన్ చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు 1/2 hour పాటు దీన్ని సైడ్ కి పెట్టేసుకుంటే రొయ్యలు చాలా పర్ఫెక్ట్ గా మ్యారినేట్ అయిపోతాయి. ఇంకా వింటర్ వస్తే చాలండి, ఇది రొయ్యలకి మంచి సీజన్ అనుకోండి. ఇప్పుడైతే ఇంకా కోస్టల్ ఏరియాస్ లో అయితే మరీ ఎక్కువగా అమ్మేస్తారు. ఈ టైంలో మనం రొయ్యలతో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిట్లో కల్లా ఈ ప్రాన్స్ గానీ అదే విధంగా ఫిష్ గానీ చాలా హెల్దీ. సో పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి మనం చికెన్ పెట్టినా పెట్టకపోయినా పిల్లలకి కంపల్సరిగా ప్రాన్స్ గానీ అదే విధంగా ఫిష్ గానీ తింటం అలవాటు చేయాలి. సో అయితే మనం ప్రాన్స్ ని ఇట్లా మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత 2 వరకు కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా రెడీ చేసుకుంటున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 glasses వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ రొయ్యల పులావ్ కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కంపల్సరీగా బాస్మతి రైస్ ని యూజ్ చేయాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మొత్తాన్ని 2 times నీట్ కడిగేసుకుని వాటర్ మొత్తం వంపుకుని 1/2 hour పాటు సైడ్ కి పెట్టుకుంటే బియ్యం మంచిగా నానిపోయి రైస్ ప్రిపేర్ చేసినప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటది. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి 1 cup వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటన్నిటిని చక్కగా వేయించుకుంటే వాటి నుంచి మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఇలా స్మెల్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కావాలనుకుంటే డైరెక్ట్ గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆనియన్స్ ని ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఉండేటట్టు చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ ఆనియన్స్ కొన్న పచ్చివాసన పోయి ఆనియన్ స్మెల్ అంతా ఈ పల్సల్స్ కి చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది. ఇందులోకి మనం పచ్చిమిర్చి గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ ఇంకా ఎక్స్ట్రా ఏం వేయసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వాటిని ప్రాన్స్ లో కలిపేసేసుకుని మనం మ్యారినేట్ చేసుకుందాం కాబట్టి ఇంక ఇందులో ఎటువంటి మసాలా యాడ్ చేయవసరం లేదు. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటా కుక్ చేసుకుంటా ఉంటే రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్ తోనే ఆల్మోస్ట్ మనకి రొయ్యలు మంచిగా కుక్ అయిపోతాయండి. అందులో మనం యూజ్ చేసిన టైగర్ రొయ్య కొంచెం సైజులో కొంచెం పెద్దదిగా ఉంటది కాబట్టి కంపల్సరిగా మనకి వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుంటేనే ప్రాన్స్ లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుంది. లేకుంటే మనకి పచ్చిగా అనిపిస్తుందండి. సీ ఫుడ్ కి ముందు కొంచెం నీచు వాసన ఉన్నా గానీ దాన్ని మంచిగా కడిగేసుకుని ఇలా కుక్ చేసుకుంటుంటే మాత్రం అండి మన ఇంట్లో ప్రిపేర్ చేస్తే పక్కన 2-3 ఇళ్ళకి ఈజీగా తెలుస్తుంది అనుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే మధ్య మధ్యలో రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది.
సో మంచిగా వాటర్ కంటెంట్ రిలీజ్ అయింది కాబట్టి ప్రాన్స్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఇక్కడే. ఎక్కువగా మనకి బిర్యానీ అంటే గుర్తొచ్చేది చికెనేనండి. చికెన్ బిర్యానీకి బాగా అలవాటు పోయి వేరే బిర్యానీలు తినాలంటేనే మొహం కొట్టేస్తుంది అనుకోండి. కానీ ఈ రొయ్యల పులావ్ అయితే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ అండి. ఒక్కసారి తిన్నారంటే మాత్రం కంపల్సరీగా మీకే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. సో చూస్తున్నారు కదండి, మనకి వాటర్ కంటెంట్ రెడ్యూస్ అయిపోయి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ ప్రాన్స్ ని మంచిగా వేయించుకుంటా ఉంటే రొయ్యలు చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. సీ ఫుడ్ కాబట్టి కంపల్సరిగా మంచిగా కుక్ చేసుకోవాలండి. మనం హాఫ్ బాయిల్ ప్రిపేర్ చేసుకున్నామంటే మాత్రం కంపల్సరిగా డిష్ ఎక్కడో తేడా కొట్టేస్తుంది. అందుకని మనం హెల్దీగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తిన్నా గానీ హెల్దీగా తినాలి, హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకనే ఇక్కడ రొయ్యలు మాత్రం కంప్లీట్ కుక్ అయిన తర్వాతనే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంక ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 5 వరకు పుదీనా రెబ్బలు, అదేవిధంగా కొత్తిమీర, అదేవిధంగా 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. నేను ఎక్కువ మరి స్పైసెస్ యూజ్ చేయట్లేదు. నాకు ఈ రొయ్యల పులావు స్పైసెస్ తక్కువగా ఉండి టేస్ట్ వైజ్ లో ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి స్పైసెస్ లెవెల్స్ కాస్త తగ్గించాను. సో ఇవంతా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇంకా జస్ట్ 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి రొయ్యలు చాలా వరకు పర్ఫెక్ట్ కుక్ అయిపోతాయి. కంప్లీట్ గా 80% ఆఫ్ రొయ్యలు ఇక్కడే కుక్ అయిపోవాలండి. ఇంకా రిమైనింగ్ 20% మనం బిర్యానీతో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కుక్ అయిపోతుంది. అప్పుడు మనకి తిన్నా చాలా హెల్దీ. 80% వరకు కుక్ అయిన ఈ రొయ్యల్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన రైస్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు ఈ రెండింటి కాంబినేషన్ లో కుక్ అవనిస్తే రైస్ మంచిగా కుక్ అయిపోతుందండి. అదే విధంగా రొయ్యల ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది. పులావ్ వచ్చేసరికి టేస్టీగా ఉండాలంటే కంపల్సరీగా ఇలా కుక్ చేసుకున్న రొయ్యలు కానీ చికెన్ కానీ వాటిలో రైస్ యాడ్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. లేదు డైరెక్ట్ గా వాటర్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ని మరిగించి అప్పుడు రైస్ వేస్తే ఫ్లేవర్లో అయితే వేరియేషన్ వస్తుంది. అందుకని టేస్ట్ వైజ్ ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. ఇంకా ఇందులోకి వాటర్ నేను 2 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. అంటే 1:2 రేషియోలో వాటర్ని తీసుకుంటున్నానండి. సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అప్పుడు మనం సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకుంటే సాల్ట్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. సరిపోకపోతే ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నాకైతే మాత్రం సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి. అందుకే నేను 1 స్పూన్ వరకు ఎక్స్ట్రా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా చాలండి, ఇందులో ఎటువంటి ఇంగ్రీడియంట్ యాడ్ చేయనవసరం లేదు. ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని 3 to 4 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే బిర్యానీ మంచిగా దమ్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా దమ్ కావాలి అనుకుంటే మనకి ఎడ్జెస్ కూడా కాపర్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో మనం కవర్ చేసుకున్నా లేకుంటే గోధుమ పిండితో సెట్ చేసుకున్నా గానీ మనకి ఎక్స్ట్రా దమ్ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక తవా పెట్టుకుని తవా మీద ఈ బిర్యానీ ప్యాన్ పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా దమ్ అయిపోతుంది. ఈ రొయ్యల పలావు కంపల్సరీగా కొంచెం దమ్ అయితే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. తవా మీద పెట్టుకున్న తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ అన్న మనం కుక్ చేసుకుంటా ఉంటే బిర్యానీ అంతేనండి మన సొంతం అయిపోతుంది. టేస్టీగా ఉన్న రొయ్యల పులావ్ చూసారు కదండి, ఎటువంటి హడావిడి హంగామా లేకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.